తీసి రోడ్డు మీద పెట్టి డిబేట్లు పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి. జగన్మోహన్ రెడ్డి జనం నుంచి తన వైపుకు ఒక సింపతి కావాలి, ఒక ఎమోషన్ కోరుకుంటున్నాడు ఆయన. వైఎస్ ఆయన్ని బాగానే సఫర్ చేయగలిగాడు అంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫాదర్ని విపరీతంగా సఫర్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ పార్థసారథి రెడ్డి వీళ్ళందరూ కూడా ఇలా ఫ్రీగా బతుకుతున్నారంటే మేము క్షమించటం వలన, మేము పెట్టిన భిక్షే వాళ్ళ జీవితం ఇప్పుడు అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. నమస్తే, తెలుగు వారికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇటీవల పత్రికా విలేకరుల సమావేశంలో గతంలో జరిగిన హత్యలన్నింటినీ, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన హత్యలన్నింటినీ తాజాగా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చాడు. దీంతో వైసీపీ నాయకులు ఒకవైపు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరొక వైపు పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటనలు, ఖండనలు, ఒక యుద్ధ వాతావరణం సృష్టించారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు, ఏ లాభం పొందామని, ఏ ఉద్దేశం తీసుకొచ్చాడు, దీనికి సంబంధించి విశ్లేషించడానికి భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చాడు? ఇప్పుడు నిన్న కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు స్కూల్ డేస్ సంఘటనలు కూడా ప్రస్తావించి తీసుకొచ్చి ఆయన దాడి మొదలుపెట్టాడు. అసలు ఏమిటి అసలు ప్రజా సమస్యల వైపు నుంచి కూడా బీటెక్ రవి లాంటి వాళ్ళని దింపారుగా అవును రంగంలోకి. అవును, అలాగే అదే ఇప్పుడు మోహరించిన రెండు వర్గాలు ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రాంలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన కూడా రెడ్డి గారు, ఏదో రాజారెడ్డి గారి మర్డర్ పార్థసారథి రెడ్డి కూడా ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, చాలా అంశాలు మాట్లాడుతున్నాడు. వంగవీటి మోహన్ రంగా హత్య దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. ఇలా పాత హత్యలన్నీ తవ్వి తీసి రోడ్డు మీద పెట్టి డిబేట్లు పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి. ఏమిటి అసలు ఇది? రాయలసీమలో అసలు రాజారెడ్డి గారి ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఆ ముగ్గురాయి క్వారీ దగ్గర జరిగినటువంటి గొడవలతో సహా, అవును, అక్కడి నుంచి మొదలుపెట్టి బీటెక్ రవి మొత్తం డాక్యుమెంటరీ చూపించాడు ప్రజలకి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్. అంటే ఎందుకు వీళ్ళు తవ్వుకుంటున్నారంటే ఆయన తవ్వాడు మొదట. జగన్మోహన్ రెడ్డి జనం నుంచి తన వైపుకు ఒక సింపతి కావాలి, ఒక ఎమోషన్ కోరుకుంటున్నాడు ఆయన. ఆ ఎమోషన్ ఏంటి? ఒకవైపు ఆయన మీద ఒక నెగిటివ్ ఇది ఉంది. ఆయన ఈ ప్రాపర్టీ వ్యవహారాలకు సంబంధించి చెల్లెలు తల్లికి సంబంధించిన విషయం, ఇప్పుడు ఆ ఇజ్రాయిల్ డాక్యుమెంట్ కూడా తవ్వి తీశాడు నిన్న. ఎవరు? బీటెక్ రవి తవ్వి తీసి ఇజ్రాయిల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు వీళ్ళు అని చెప్తున్నాడు ఆయన. ఎవరు? వైఎస్ బతుకున్న రోజుల్లో వైఎస్ సీఎంగా ఉండగా వీళ్ళందరినీ తీసుకుని ఇజ్రాయిల్ వెళ్ళి రెండోసారి సీఎం అయిన తర్వాత వెళ్ళిన సందర్భంగా కూర్చుని ఒక డాక్యుమెంట్ రాసుకున్నారు వీళ్ళు. ఎంఓయూ అని ఇప్పుడు చెప్తున్న గొడవ అదే. ఆ ఇజ్రాయెల్ డాక్యుమెంట్ అంటున్నాడు ఈయన. దానికి పేరు పెట్టాడు, ఇజ్రాయెల్ డాక్యుమెంట్ అని పెట్టేసి, ఆ ఇజ్రాయెల్ డాక్యుమెంట్లో యాక్చువల్గా ఆయన 50% ఇద్దాం అనుకున్నాను, నాకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా 50-50 మీ ఇద్దరివే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన నాకు ఒక 5 నిమిషాలు టైం కావాలి అని చెప్పి భారతిరెడ్డి గారు ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళి ఒక 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చి 60-40 అయితే మాకు ఓకే అని చెప్పాడని, దానికి కూడా వీళ్ళు అంగీకరించారని, ఆ మేరకు డాక్యుమెంట్లో మార్పులు చేశారని, ఎంఓయూలో ఈ 60-40 రేషియోలో రాసిన డాక్యుమెంట్ను కూడా ఇప్పుడు ఆయన మొబలైజ్ చేయడం లేదని, దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నాడని, ఇలా ఈ ఎస్టాబ్లిష్మెంటు ఇప్పుడు ఈయన మాట్లాడటం కాదు, ఆల్రెడీ జనంలోకి వాళ్ళు తీసుకెళ్లారు ఇంతకుముందే. ఎవరు? అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి 24 ఎలక్షన్ ప్రాపగండా మొత్తం వాళ్ళు దాని మీదే ఆధారపడ్డారు. ఇది నడిచినటువంటి క్రమంలో ఇజ్రాయిల్ అనే మాట రాలేదు, కానీ ఎంఓయూ అనేటువంటి మాట వచ్చింది. ఎంఓయూ అనే మాట వచ్చింది. రెండోది, అసలు ఒక ఫ్యామిలీ ప్రాపర్టీస్ గురించి పిల్లలు ఎంఓయూ కుదుర్చుకోవటం ఏమిటి అనేది కూడా చాలామంది ఆశ్చర్యపోయారు. సరే, అదొక ప్రోగ్రామ్గా వెళ్దాం అనుకుని చేసుంటారులే అని అనుకున్నారు అందరూ. ఆ ఎంఓయూ ఎగ్జిక్యూట్ కావడం లేదు అనేది వాళ్ళ గొడవ. అసలు ఎంఓయూ ఎగ్జిక్యూట్ చేయడంలో నేను చాలా ముందున్నాను, కాకపోతే అందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళ దీనిలో ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి, కాబట్టి అటాచ్మెంట్ వదిలితే కానీ నేను
న్యాయం చేయలేను అంటాడు ఈయన. అసలు నువ్వు ముందు మార్క్ చేసి ఇది నీకు అని చెప్పడానికి నీకున్న ప్రాబ్లం ఏంటంటుంది ఆవిడ. చివరికి వాళ్ళ మదర్ కూడా అదే మాట ఉంది. ఆవిడ ఓపెన్ లెటర్ రాసింది కదా. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని గుర్తించి రాజశేఖర రెడ్డి ఆ రోజు ఎంఓయూలు చేశాడేమో. అయి ఉండొచ్చు. అదే పరిస్థితి. ఎందుకంటే కుటుంబంలో వ్యక్తిగత కుటుంబాల మధ్య ఎంఓయూలు ఏందండి. రెండోది మనకి ఆ రోజుల్లో బలంగా వినిపించిన మాట, ఇప్పుడు ఆయన వాళ్ళ తండ్రి గారి మరణం ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. తాతగారి మరణం ఓకే, దానికి సంబంధించి పార్థసారథి రెడ్డి, బీటెక్ రవి వాళ్ళిద్దరూ చరిత్రను విపరీతంగా తవ్వుతున్నారు. అవును, ఆ గొడవ స్థానికులు జనం నమ్ముతున్నారు కూడా, వాడు నమ్ముతున్నారు. ఎందుకంటే పార్థసారథి రెడ్డి దాంట్లో కేసులో ఉన్నవాడు, బీటెక్ రవి స్థానికుడు, రెండోది సఫరరు. అవును, వైఎస్ ఆయన్ని బాగానే సఫర్ చేయగలిగాడు అంటే వాళ్ళ ఫ్యామిలీని. అవును, వాళ్ళ ఫాదర్ని విపరీతంగా సఫర్ చేసినటువంటి చరిత్ర ఉంది. దాంతో ఆయన మాట్లాడుతున్నాడు. పయ్యావుల కేశవులు గారు వచ్చారు మధ్యలో. ఆయన కూడా ఆ ప్రాంతం వాడే కాబట్టి ఆయనకు తెలిసిన విషయాలు ఆయన చెప్పాడు. రవి హత్య కూడా పట్టుకొచ్చారు మధ్యలో. పరిటాల రవి హత్యలో అంటే దాదాపుగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే, బీటెక్ రవి ఎస్టాబ్లిష్ చేసిన వ్యవహారం ఏంటంటే, ఆయన్ని కాంగ్రెస్లోకి రమ్మని అడిగారు వీళ్ళు. రాను అన్నాడు రవిని. రాను అన్న దగ్గర నుంచి వీళ్ళు కక్ష పెట్టేసుకుని వీళ్ళు డిజైన్ చేసిన మర్డరు దానికిను మద్దెల చెరువుకి సంబంధం లేదు కాబట్టి, మద్దెల చెరువు అంటే వంగవీటి రంగా మర్డర్ కేసులో ఒక ఇది ఉంది, ఒక నెరేటివ్. అది స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్, కానీ అసలు ఆ హత్య గురించి ఏమాత్రమూ తెలియని దేవినేని నెహ్రూ మీద వేశారు పాత కక్షల ఆధారంగా అని ఒక ఇది ఉంది. అలాగే పరిటాల రవి కేసులో కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న పాత కక్షలతో మొత్తం గొడవంతా ఆయన నెత్తినేశారు. ఎవరు? మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి మీద వేసి చేసింది వీళ్ళే అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇప్పుడు. అలా ఒక కొత్త అంటే పాత హత్యలు తవ్వటం వలన తాను ఈ కేసులో ఆ రోజునే ఈ మాట వచ్చింది. ఆ రోజున అసెంబ్లీలో కూడా జరిగింది కదా చర్చ జరిగింది. నా కొడుకు నిజంగానే నేరం చేసుంటే అతను తీసుకెళ్ళి ఊరేయండి అన్నాడు ఆయన, రాజశేఖర రెడ్డి ఆవేశంగా. ఇంత గొడవ ఉంది దానిలో. దివాకర్ రెడ్డి గారి పేరు నానింది బలంగా. ఈయన మీద నిందేశాడు పర్సనల్ లెవెల్లో. అవన్నీ పోయి ఇప్పుడు కొత్తగా ఈ తవ్వుకోవడాలు ఏంటి హత్యలు? అదే ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే, తెలుగుదేశం వైపు నుంచి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది విజయవాడలో కొంతమంది కాపు నాయకుల నుంచి, రంగా హత్యలు వైఎస్ పాత్ర కూడా ఉంది అని. తాజాగా బయటకు వస్తుంది ఇప్పుడు అది మళ్ళీ. అంటే ఆ రోజున వాళ్ళు పట్టుకొచ్చిన బస్సులో క్యారీ చేసిన బాంబులన్నీ అక్కడి నుంచి సరఫరా అయినవని, ఆ లింక్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. పిల్లా వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఎక్కడో మాట్లాడి ఉంటారు ఇంతకుముందు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలను ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు లైవ్లో పెట్టి మాట్లాడుతున్నారు. అంటే వెంగళరావు గారి నోటీసులో ఉంది అన్నంత వరకు తెలుసు అందరికీ. ఆ రోజున పిసిసి బాధ్యతల్లో ఆయన ఉండగా ఆయన పట్ల రంగా వ్యవహరించిన శైలి ఆయనకి మనస్తాపం కలిగించి కాంగ్రెస్ వాళ్ళు కూడా చిరాకు పడ్డారు. శిరీష్ రాజుని ఓపెన్గా చేసుకోవటం ఆయన, ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీకి కూడా చిరాకు ఉంది అతని మీద. కాబట్టి కాగల కార్యం తెలుగుదేశం వాళ్ళు చేస్తే మంచిదే అనుకున్నట్టుగా ఉన్నారు అనే ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు సీరియస్గా వైఎస్ రోల్ ఉంది అన్నదాన్ని బయట లాగుతున్నారు ఆ పాత ప్రకటనల ఆధారంగా. ఇదొక గొడవ. ఇన్ని గందరగోళాలు రేగటానికి కారణం ఆయన అనవసరంగా అంటే మా తాతగారు చాలా గొప్పవాడు, సాత్వికుడు, ఆయన్ని అన్యాయంగా చంపారు, వాళ్ళందరినీ మేము వదిలేసాం, ఇప్పుడు ఆ పార్థసారథి రెడ్డి వీళ్ళందరూ కూడా ఇలా ఫ్రీగా బతుకుతున్నారంటే మేము క్షమించటం వలన, మేము పెట్టిన భిక్షే వాళ్ళ జీవితం ఇప్పుడు అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. అక్కడి నుంచి చంద్రబాబు మీద పడ్డాడు. చంద్రబాబు మీదకి వచ్చి వైఎస్ నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను నేను అన్నాడు ఆయన. అన్న తర్వాత ఈయన అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి ప్రైమ్ అక్యూజ్డ్ ఆయనే అయినప్పటికీ నేను వదిలేశా అంటాడు మళ్ళీ. ఇది ఒక గొడవ. అంటే మీరు చాలామందిని వదిలేసి ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడింది, నిన్న కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడింది, ఇవన్నీ చూస్తే చంద్రబాబు అంత మంచోడు కాదు. చంద్రబాబు చాలా క్యారెక్టర్ మీద వాళ్ళు అటాక్ మొదలు పెట్టారు. అటాకే.
అంటే ఇది క్రిమినల్ మైండ్, దాంతోపాటు ఈయన బ్రెయిన్ బిహైండ్ ఉంటాడు ప్రతి క్రైమ్కి. అంటే కాన్స్పిరేటర్, అంటే కుట్రదారుడిగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి నాయుడు నాతో ఎట్లా మాట్లాడాడు, అవును. నేను తిడతంటే నువ్వు దూరంగా పోయావు అని చెప్పాడు. అదే అది- రామ్మూర్తి నాయుడు 2004లో కాంగ్రెస్లో చేర్చుకొని రాజశేఖర రెడ్డి గారు పక్కన పెట్టుకుని తిప్పి అవును. చిత్తూరు పార్లమెంటు లేకపోతే చంద్రగిరి అసెంబ్లీ ఇస్తామన్నారు. అవును. 2 ఇవ్వకూడదు తరివేశారు. తరిమేశారు. 2 టికెట్లు ఇవ్వలే. లేదు, ఆయనకి ఒక రకంగా సైకలాజికల్గా డిప్రెస్ అయ్యి, అప్పటికే ఉన్నాడు ఆయన. అవును, అప్పటికి డిప్రెషన్లో ఉన్నాడు. అవును. మీకు గుర్తుండేది అయితే ఒక న్యూస్ ఛానల్ ప్రారంభం ఇంటర్వ్యూ ఆయనతో చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే, ఆయన అన్ని పార్టీలతోనూ నేను ఒక రకంగా అన్ని పార్టీలు సఫర్ చేసినాయి నన్ను, టీడీపీ కాంగ్రెస్ అందరూ సఫర్ చేశారు నన్ను, నేను ఏకాకిని అయిపోయాను అన్న టోన్లో మాట్లాడాడు. ఆయన పరిస్థితి అప్పటికి నేను అక్కడే ఉన్నాను, తిరుపతిలో పనిచేస్తున్నాను. ఒక సందర్భంలో పాకాల మండలం ఏదో వెళ్ళారు వాళ్ళు పని మీద, డ్రైవర్ ఆయన తీసుకుని వెళ్ళాడండి. తీసుకుని వెళ్ళి తిరిగి వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు డ్రైవరు ఆయన ఇద్దరు. మధ్యలో యూనియర్స్కి ఆపారు కారు. ఆపితే రామ్మూర్తి నాయుడు గారు దిగి పక్క వెళ్ళాడు. ఇదే సందర్భంలో డ్రైవర్ కూడా దిగి వెళ్ళాడు. ఈయన ముందు వచ్చి కారులో కూర్చొని కారు వేసుకొని వచ్చేసాడు, డ్రైవర్ని అక్కడ వదిలేసి. వాళ్ళు అబ్బోలు ఇవ్వమంటూ బట్టి తర్వాత పరిస్థితి ఏంటంటే, నువ్వు ఎప్పుడు వచ్చినారో నాతో అన్నాడు ఆయన. అంటే ఆయన అప్పటికే కొంచెం ఇదిగా ఉన్నాడు, మనిషి డిస్టర్బ్డ్గానే ఉండేవాడు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అప్పుడు టికెట్ ఇవ్వకపోవడం అవన్నీ ఏదో జరిగాయి. అవును. దాన్ని ఉపయోగించుకోవడం కోసం వీళ్ళు ప్రయత్నం చేసి కూడా వీళ్ళు అదే చేశారు. అంటే జనరల్గా అదొక పొలిటికల్ వ్యూహం. అంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా రామ్మూర్తి నాయుడిని వాడాలి అనేది అవును. రాజశేఖర రెడ్డి గారి వ్యూహం. అవును. రాజశేఖర రెడ్డి గారి వ్యూహం ఆయనకు చాలా భ్రమలు కల్పించారు, మాట్లాడించారు. అవును. అలాగే ఎన్టీఆర్ ఇమేజ్ని వాడుకోవాలి అనే ప్రయత్నం కూడా చేశారు బలంగా. అవును. ఈ ఈ ఈ కాన్స్పరసీ ప్రోగ్రామ్ ఉంది అక్కడ. కానీ ఆ స్థాయిలో అంత పొలిటికల్ వ్యూహం తెలుగుదేశం నుంచి కనిపించదు చాలా విషయాల్లో. అంటే నిజానికి వైఎస్ మరణానంతరం వైఎస్ని వీళ్ళు వాడుకుని ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఎన్టీఆర్ని వాడారో అలా వీళ్ళు వైఎస్ని వాడి ఉండొచ్చు, వాడటానికి అవకాశం ఉంది. అయినప్పటికీ వాడలేదు. వీళ్ళు ఎందుకనో ఆ ఏరియాలో వీకే వాళ్ళతో పోలిస్తాయి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈ తాజా మర్డర్లు ఇవన్నీ బయటికి తోవడం, చంద్రబాబు నాయుడు గురించి ఐడెంటిటీ క్రైసిస్ అండి. చాలా స్పష్టంగా ఆయన జనం నుంచి సానుభూతి కోరుకుంటున్నాడు. ఆ సానుభూతిలో భాగమే మా ఇంట్లో అందరినీ చంపేసిన వాళ్ళందరూ ఇప్పుడు హాయిగా ఉన్నారు, మేమేమో ఇలా ఏడుస్తున్నాం. కాబట్టి ప్రజలారా మమ్మల్ని మళ్ళీ గెలిపించండి. మీరు గెలిపించకపోతే మీరు ఎంతకాలం నేరస్తుల వైపు నిలబడతారు? మా కుటుంబాన్ని చంపేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎలా తిరుగుతున్నారో చూస్తున్నారు కదా. పార్థసారథి రెడ్డి ఎలా తిరుగుతున్నాడో చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఎలా తిరుగుతున్నాడో చూస్తున్నారు, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఏమిటి అన్యాయం? ఈ క్రమంలో ఎవరో నాగేశ్వర్ వ్యాఖ్యలు ప్రస్తావన చేస్తే దాని మీద ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక వెకిలి నవ్వి కూర్చున్నాడు ఆయన. అది పెద్ద డ్యామేజింగ్ స్టేట్మెంట్ నాకు అని కూడా ఫీల్ అవ్వట్లేదు ఆయన. ఆయన పొలిటికల్ ఇంటిగ్రిటీని సర్వనాశనం చేశాడు నాగేశ్వర్ అని కూడా అనుకోవట్లేదు ఆయన. అదేదో మనకేదో ఒక ఇది ఇచ్చాడు, ఆయన గుర్తింపు ఇచ్చాడు అన్నట్టుగా ఉంది. ఇచ్చాడు, అమిత్ షా నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు అనుకుంటున్నాడు ఆయన. పొలిటికల్ డ్యామేజ్ అనే ఏరియా లేదు. ఆ పార్టీకి కూడా స్పృహ కనిపించట్లేదు. వాళ్ళు కూడా దీన్ని హైలైట్ చేసుకుని ముందుకెళ్ళిపోతున్నారు. నిన్న రాంబాబు ఆ ఛాయల దాకా వెళ్ళి మాట్లాడాడు. వాళ్ళు రాంబాబు ఒకడు, కరుణాకర్ రెడ్డి, కొంతమంది జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది అంటున్నారు విపరీతంగా. దాన్ని ఇంకొంచెం అద్దుతున్నారు. దానికి ఆయన కనీసం నిన్న మాట్లాడిన మాటల్ని ఈరోజు రివ్యూ చేసుకుందాం అని ఆయన అనుకున్నా కానీ అవకాశం కల్పించట్లేదు. వీళ్ళు కల్పించట్లేదు. ఆయన్ని అలాగే డ్రైవ్ చేసుకెళ్ళిపోతున్నారు. ఐడెంటిటీ క్రైసిస్ అనేది చాలా బలంగా కనిపిస్తోంది ఆయనలో. అలాగే వాతావరణం ఎక్కడా ఆయనకు అనుకూలంగా కనిపించడం లేదు. మార్చుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు ఆయన రోడ్డు మీదకి రావడం లేదు. ఎంతసేపు 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వస్తాను, నేను చూస్తాను అంటున్నాడు. వారానికి ఒక రోజు వస్తున్నాడు. ఆయనకి నియోజకవర్గంలో కూడా కనెక్టివిటీ దెబ్బతింటోంది. అది కూడా అర్థం చేసుకోవట్లేదు ఆయన. కాబట్టి కొంచెం కుదురుగా నిలబడి జనంలోకి వెళ్ళాలి, జనమే నన్ను ఓడించారు అనే స్పృహ కలగట్లేదు ఆయనకి.
మరి రేపు వస్తున్నాడు, రేపు కార్యకర్తలతోటి నాయకులతోటి అందరితోటి రివ్యూ మీటింగ్ ఇప్పుడు పెట్టాడు. ఆయన గొడవ ఏంటంటే ఆయన సంతృప్తి నాగేశ్వర్ వ్యాఖ్యల నుంచి ఆయన ఆనందపడుతున్న విషయం ఏంటంటే ఢిల్లీ దేవుడు నా పట్ల సానుకూలంగా ఉన్నాడు, ఢిల్లీ దేవుడే నన్ను 2 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిని చేయబోతున్నాడు అని ఆయన బలంగా ఆ దీనిలో మునిగి తేలుతున్నాడు. ఇప్పుడు ఆయన అలా ముంచి తిప్పుతున్నారు వీళ్ళే, అది రాంబాబు కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ ఆయన్ని ఆ ఊబిలో దింపి ఇది హాయిగా ఉంది, ఇదేదో స్విమ్మింగ్ పూల్ అన్నట్టుగా భ్రమ కల్పిస్తున్నారు ఆయనకి. అది ఊబి అనే విషయం అర్థం కావట్లేదు ఆయనకి. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు పట్ల అంటే ఒకవేళ ఈ నాగేశ్వర్ గారు చెప్పిన సీన్ జరుగుంటే 24 ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన కొత్తలో జరిగి ఉండొచ్చు. అప్పుడు వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు, అందరినీ కలిశారు, అభినందించారు, వీళ్ళ అభినందనలు పొందారు, వచ్చారు. ఆ సందర్భంగా ఈ సన్నివేశం జరుగుంటే అప్పటికి చంద్రబాబు మీద ఉన్న అభిప్రాయం అదే. కానీ ఇప్పుడు చంద్రబాబు మీద ఆ అభిప్రాయంతో లేరు. ఆ విషయాన్ని నేను గమనించాను. ఆయన అదేమో ఈయనకి తెలియదు. ఈయన గొడవలో ఈయన ఉన్నాడు, ఈయన ఫైట్ చేయాల్సిన చోట ఫైట్ చేయడు. చంద్రబాబు నాయుడు గారు తనని మతపరమైనటువంటి డ్యామేజ్ చేశాడు, దాన్ని అందిపుచ్చుకుని రోడ్డు మీదకి రావాలనే స్పృహ లేదు ఈయనకి. ఆ తిరుపతి లడ్డు వ్యవహారంలో ఆయన ఇతర విషయాలు మానేసి చంద్రబాబు నాయుడు ఎన్నడూ మాట్లాడని స్థాయికి వెళ్ళి మాట్లాడటం, దాన్ని పట్టుకుని పొలిటికల్ ఫైట్ చాలా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి. నోరు మూసుకుని దాని మీద మాట్లాడకుండా ఇప్పుడేవో చెత్త మాట్లాడితే ఎలా కుదురుతుంది? మాట్లాడాల్సిన సందర్భంలో చేయాల్సిన యుద్ధం ముందుకొచ్చినప్పుడు దానికి వైపు కన్నెత్తి కూడా చూడ్డాయన, సైలెంట్గా ఉంటాడు. ఒక 2 నెలల తర్వాత ఏదో మాట్లాడతాడు. ఇలా కనెక్టివిటీ పోయింది, కష్టం అవుతారు. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ప్రకటన చేసి గందరగోళం సృష్టించాడు, రాష్ట్రంలో ప్రకటనల అల్లజడిని లేవనెత్తాడు. మరి రేపు వస్తున్నాడు, రేపేం ప్రకటన చేస్తాడో చూద్దాం. ఆయన గందరగోళం నుంచి బయటపడతాడా, లేకపోతే అదే గందరగోళంలో ఇంకా ఊబిలోకి దిగుతాడా అనేది రేపు చూద్దాం మనం. ఓకే, నమస్తే.